ఒక కాలంలో ఇండియాలో ఒక మహారాజు ఉండేవాడు. తన ఒక పేపర్ వెయిట్ని చూసిన వాళ్ళకి అదొక చిన్న డైమండ్లా అనిపించింది. కానీ నిజానికి అదొక ప్రపంచంలో 5th లార్జెస్ట్ డైమండ్. ఇదే హైదరాబాద్ నిజామ్స్ జాకబ్ డైమండ్. మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ నిజాం 7గా ప్రసిద్ధి. April 5 or 6, 1886న పురాణి హవేలీ హైదరాబాద్లో పుట్టాడు. February 24, 1967లో కింగ్ కొత్తి ప్యాలెస్లో మరణించాడు. ఆయన తండ్రి మహబూబ్ అలీ ఖాన్ నిజాం 6, తల్లి అమద్ ఉజ్ జహ్రా బేగం. ఉర్దూ, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్లో విద్యాభ్యాసం చేశారు. నవాబ్ మహమ్మద్ అలీ బేగ్, సర్ బ్రెయిన్ ఎగర్టన్ ద్వారా శిక్షణ పొందారు. ఉర్దూలో గజల్ రచన ఆయన హాబీ. సున్నీ ఇస్లాం అనుసరించి 7 మంది భార్యలు, 34 మంది పిల్లలు. అందులో 18 కుమారులు, 16 మంది కుమార్తెలు ఉన్నారు. మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ యొక్క చివరి నిజాం. చరిత్రలో ఒక అమరకిరణంలా నిలిచిపోయాడు. ఆయన ఒక సమయంలో ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా టైమ్స్ మ్యాగజైన్ కవర్లో కూడా కనిపించారు. February 22, 1937. 1911 నుండి 1948 వరకు ఆయన పాలనా కాలం. ఇండియాలో గట్టిగా మార్పులు జరిగిన సమయం. హైదరాబాద్ రాష్ట్రం భారత్లో కలవడంతో ఆయన నిజాం పదవి కూడా పోయింది. కానీ ఆయన గొప్ప ఐశ్వర్యంలో కొన్ని భాగాలు ఇప్పటికీ లెక్క పెట్టలేదని చాలామందికి నమ్మకం ఉంది. కొంత అందమైన బంగారం, రత్నాలు, క్యాష్ ఇప్పటికీ హైదరాబాద్ ప్యాలెసెస్ కింద ఉండొచ్చు, టెంపుల్స్లో దాచిపెట్టి ఉండొచ్చు, లేక ఫారెన్ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు అని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీలో మనం నిజమైన చరిత్ర, మీడియా రిపోర్ట్స్, లోకల్ బిలీఫ్స్ అన్నీ కలిపి నిజాంలో గుప్తనిధి గురించి తెలుసుకుందాం. 1937లో మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అని టైమ్స్ మ్యాగజైన్ చెప్పింది. ఎర్లీ 1940స్లో ఆయన నెట్వర్త్ 660 crores అని చెప్పబడింది. ఇంకా వేరే ఎస్టిమేట్స్ ప్రకారం ఆయన సంపద $2 billion దాటి ఉంటుంది అని చెప్పారు. ఇప్పటికీ అడ్జస్ట్ చేస్తే లెక్క ప్రకారం $250 billion వరకు రావచ్చని చెప్పబడుతుంది. ఆయన పర్సనల్ ఫార్చ్యూన్లో 1940స్లో 110 million ఉంది. దానిలో 40 million గోల్డ్ అండ్ జ్యువెల్స్. ఆయన సంపదకి ముఖ్య కారణం గోల్కొండ డైమండ్ మైన్స్. అప్పుడు గ్లోబల్ మోనోపాలీలో ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, రత్నాలు, భూమి అన్నీ ఆయన ఐశ్వర్యానికి సాక్ష్యం. హైదరాబాద్ ఫండ్ నిజాం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ ఇండియాకు వచ్చిన కొత్త చరిత్ర. 1948 సెప్టెంబర్లో హైదరాబాద్ అనెక్సేషన్ సమయంలో నిజాం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నవాబ్ మొయిన్ నవాజ్ ఒక $1 million లండన్లో నాట్వెస్ట్ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ డబ్బు పాకిస్తాన్ హై కమిషనర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. ఈ ఫండ్ ఇంట్రెస్ట్తో కలిపి 35 millionsకి పెరిగింది. ఈ ఫండ్పై ఇండియా, పాకిస్తాన్ మరియు నిజాం యొక్క హెయిర్స్ మధ్య చాలా సంవత్సరాల వరకు కోర్టులో బ్యాటిల్ జరిగింది. 2019లో యూకే హైకోర్టు డిసిషన్ ఇండియా మరియు నిజాం డిసెండెంట్స్ పక్షంలో వచ్చింది. పాకిస్తాన్ యొక్క క్లెయిమ్ని కోర్టు తిరస్కరించింది. 2020లో ఇండియా తన షేర్ తీసుకుంది. నిజాం హెయిర్స్ కూడా షేర్స్ ఇచ్చారు. 8th నిజాం తన షేర్ వదిలి క్లీన్ బ్రేక్ కోరుకున్నారు. గుప్త నిధుల కథలు, ప్యాలెసెస్, ఫోర్ట్స్ మరియు టన్నల్స్. చబమహల్ ప్యాలెస్, కింగ్ కోటి ప్యాలెస్, గోల్కొండ ఫోర్ట్ ఇవన్నీ నిజాం యొక్క గుప్త నిధి కథలకు ఆధారంగా నిలబడ్డాయి. చబమహల్లో కబోర్డ్లో గోల్డ్ కాయిన్స్ దొరికిన యాంటిటోడ్ ఉంది, కానీ వెరిఫై చేయలేదు. కింగ్ కోటిలో స్టీల్ ట్రంక్స్లో ప్రెషియస్ ఐటమ్స్ ఉన్నాయని రికార్డ్స్ ఉన్నాయి. గోల్కొండ ఫోర్ట్ ఒక సీక్రెట్ టర్నల్ చార్మినార్కి కనెక్ట్ అవుతుందని జానపదం, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఈ కథ చాలా పాపులర్. ఇవన్నీ ఫోల్క్లోర్లా కనిపిస్తున్నాయి, కానీ పాసిబిలిటీ మాత్రం ఉంది అని చాలామంది నమ్ముతున్నారు. నిజాం జ్యువెల్స్ దొరికిన, తొలగించిన, మర్చిపోయిన బంగారం. 1950స్లో నిజాం HEH జ్యువెలరీ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. 1995లో ఇండియన్ గవర్నమెంట్ 173 పీసెస్ని 218 crores ఎక్వైర్ చేసింది. జాకబ్ డైమండ్ 184.75 carats, ఎమరాల్డ్స్, రూబీస్, స్పైనల్స్, ప్రెల్స్ అన్ని RBI ముంబై వాల్స్లో ఉన్నాయి. 2018లో నిజాం మ్యూజియం నుంచి కొన్ని ఐటమ్స్, గోల్డ్ టిఫిన్ బాక్స్, రూబీ కప్ దొంగతనం చేయబడ్డాయి, కానీ తర్వాత దొరికాయి. లెజెండరీ నిజాం డైమండ్ 270 carats ఇప్పటికీ మిస్ అయింది. క్వీన్ ఎలిజబెత్ IIకి ఇచ్చిన కార్టియర్ నెక్లెస్ కూడా రాయల్ కలెక్షన్లో లేదని చెప్పబడుతుంది. ఇంత ధనం ఉన్న అతడు చేసిన దారుణాలు ఏంటో చూద్దాం. 1947 తర్వాత హైదరాబాద్ని ఇండియాలో కలపడానికి ఒస్మాన్ అలీ ఖాన్ విరోధించాడు. మజిల్స్-ఇ-ఇత్తెహాద్ ముస్లిమీన్ మరియు రజాకర్స్ పారామిలిటరీ సమర్థనతో రజాకర్స్ హిందువులపైన ఇండియాలో కలవడానికి అనుకూలించిన వాళ్ళపైన దాడి చేశారు. దీనివల్ల 1948లో ఆపరేషన్ పోలో జరిగింది. ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ని స్వీకరించింది. ఇండియా కలవడానికి ఆలస్యం చేయడం వల్ల గొడవలు, బాధలు చాలా పెరిగాయి. ఈ రజాకర్ల దుర్మార్గం తెలుసుకోవాలనుకుంటే రజాకర్ అనే ఒక మూవీ వచ్చింది, తప్పకుండా చూడండి. రజాకర్స్ ఆయన పాలన సమర్థనతో హిందూ ముస్లిం గొడవలను పెంచింది. ఆయన వ్యక్తిగతంగా హిందూ దేవాలయాలకు దానాలు చేసిన రజాకర్స్ దాడిని అడ్డుకోలేకపోయాడు. 1940స్లో ఆయన పాలసీస్ గొడవలను పెంచి పోషించింది అని కొంతమంది హిస్టారియన్స్ అంటారు. $2 billion ఉన్న సంపద ఉన్న అది బంగారు, రత్నాల, జాకబ్ డైమండ్ లాంటి కూటమిలో ఉండేది. పబ్లిక్ వెల్ఫేర్లో పెద్దగా వాడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ సర్వీస్కి నిధి తక్కువ.
హైదరాబాద్ నగరంతో పోలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తగ్గింది. ఆయన తల్లి మార్వారి చేత్తో అఫైర్ చేసుకున్న దానివల్ల ఇతను పుట్టాడు అని గాసిప్స్ కూడా ఉంది. కానీ తండ్రి స్వీకరించాడు. 50 రోల్స్ రాయల్ కార్స్, లావిష్ జీవనం ప్రజల దారిద్ర్యంతో పోలిస్తే అసహ్యం అని విమర్శలు వచ్చాయి. బ్రిటిష్ క్రౌన్కి ఫెయిత్ఫుల్ అలీగా World War Iలో నిధి, రిసోర్సెస్, 110 స్క్వాడ్రాన్, RAF, హమాస్, నిజాం ఇచ్చారు. ఇది బ్రిటిష్ కొలోనియల్ ఇంట్రెస్ట్కి అనుకూలమని, ఇండియా స్వతంత్ర ఉద్యమాలకు విరోధమని కొంతమంది విమర్శలు ఉన్నాయి. ఇంకా ఈయన చేసిన మంచి పనుల గురించి చెప్పాలి అంటే మోడర్న్ హైదరాబాద్ నిర్మాత అని పిలువబడతారు. విద్యుత్, రైల్వే, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ లాంటి రిజర్వాయర్స్ నిర్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ఉర్దూగా ప్రారంభమైంది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బేగంపేట్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ హైకోర్టు స్థాపించారు. 11% బడ్జెట్ని విద్యపైన ఖర్చు చేసి పూర్ కోసం ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కల్పించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ కొంత అమౌంట్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి 5 lakh, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ సైన్స్కి 3 lakh దానం చేశారు. భూదాన్కి 14,000 acres, హిందూ దేవాలయాలకు కొంత, యాదగిరిగుట్ట, తిరుపతి, సీతంబార్ 1000 పిల్లర్ టెంపుల్కి దానాలు చేశారు. గోల్డెన్ టెంపుల్కి ఇయర్లీ గ్రాంట్స్, అజంతా కేవ్స్, మసీద్ అల్లాస్కా పలానాకి సాయం చేశారు. మీడియాలో నిజాం మిస్టరీ, రిపోర్ట్స్, రూమర్స్, రికవరీస్. ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ అందరూ నిజాం వెల్త్ మీద కంటిన్యూస్గా రిపోర్ట్ చేశారు. ఎన్డీటీవీ టన్నల్ గురించి, టైమ్స్ ఆఫ్ ఇండియా గోల్డ్ కాయిన్ సర్చ్ గురించి, ది హిందూ జియోలాజికల్ సర్వే గురించి ఆర్టికల్స్ ఇచ్చాయి. మ్యూజియం థెఫ్ట్స్, ఎగ్జిబిట్స్ అండ్ లోకల్ బిలీఫ్స్ని మీడియా హైలైట్ చేసింది. హైదరాబాద్ బేస్డ్ న్యూస్ కవరేజ్ లోకల్ పర్స్పెక్టివ్ని అందించింది. కంక్లూజన్: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సంపద నిజం, లీగల్ బ్యాటిల్స్ అండ్ గుప్త నిధి కథలు, కొన్ని ఫ్యాక్ట్స్ లైక్ హైదరాబాద్ ఫండ్ లీగల్ బ్యాటిల్ సత్యం. కానీ ప్యాలెసెస్, టెంపుల్, ఫారెన్ బ్యాంక్స్లో హిడెన్ ట్రెజర్స్ అనే విషయాలు ఇప్పటికీ స్పెక్యులేషన్లో ఉన్నాయి. ఆయన సంపద, గ్రాండ్యూర్ మరియు పొలిటికల్ బ్యాక్డ్రాప్ అన్నీ కలిపి నిజాంని ఒక లెజెండ్లా తీరుస్తాయి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఈ నిధికి సంబంధించిన కథలు విన్నారా? గోల్కొండలో నిధి ఉంది అని కమెంట్స్లో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో కొత్త విషయాల కోసం. Until then, tata, bye bye.